మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. జగన్ ఒక కల్తీ అని, కల్తీ నాయకులతో 5 ఏళ్లు పాలించారని ధ్వజమెత్తారు. దేవుడితో ఆటలాడినందుకే జగన్ కు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కల్తీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక అపవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ కల్తీనే. శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ చేసి ఈరోజు నివేదికలు బయటకు వస్తే కల్తీ జరగలేదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. జగనే ఒక కల్తీ, జగన్ ప్రభుత్వం ఒక కల్తీ. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు సడలించారు. నెయ్యి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారు అంటే దేవుడి మీద భక్తి లేదా, లేదు దోపిడీ కోసం తెరలేపారా? క్లియర్గా ఇవాళ నివేదికలో వస్తే అవన్నీ కూడా ఏమీ లేదు, అసలు చైర్మన్కే సంబంధం లేదు అని బుకాయిచ్చే కార్యక్రమాలకి ఇవాళ కల్తీ నాయకులు బయలుదేరారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి దగ్గర 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేసి దగ్గర 20 కోట్ల లడ్డూల్ని, కల్తీ లడ్డూల్ని భక్తులకు ఇచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కల్తీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక అపవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ కల్తీనే. శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ చేసి ఈరోజు నివేదికలు బయటకు వస్తే